ఒక వ్యక్తిని అభిషేక తైలం పోసి రాజుగా నియమిస్తే అతడు జీవితాంతం రాజుని పని చేయవలసి ఉన్నది. అతడు ఇంకా తన కొరకు కాదు, ప్రజల కొరకు జీవించాలి. అలాగనైతే క్రిస్తోస్ అభిషేకం వస్తే అర్థం ఇదియే, ఇక నీవు నీ కొరకు కాదు, దేవుని చిత్తం నెరవేర్చుట కొరకు జీవించాలి. ఆ మాటలోనే పౌలు చెప్తున్నారు, క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల క్రీస్తుతో కూడా ఏలుదము. యేసు నామములో దొరుకుతున్న ఏదో కలిగి ఉన్నవారు కాదండి క్రైస్తవులు. క్రీస్తు కొరకని క్రీస్తులో బ్రతుకుతున్న వారం. అంటే ఈ భూమిలోనికి క్రీస్తు అభిషిక్తుడు రావటానికి ఒక కారణం ఉండను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షడాయను గనుక ఈ భూమిలో ఉన్న అపవాది క్రియలను లయపరుస్తూ చీకటిని తొలగించి లోకముకు వెలుగును చూపిస్తూ ఆమేన్ మరణ ఛాయలో ఉన్న వారిని నిత్య వెలుగులోనికి, నిత్య జీవములోనికి తీసుకుని రావటానికి పిలిచి వేరుపరచబడినటువంటి వారం మనం. ఆమేన్. యేసుని కలిగిన వారం, క్రీస్తులో ఉన్నటువంటి వారమై మనం మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అని నేను చెప్తే సరిపోదు. చుట్టూ ఉన్నవారు కొలీగ్స్ చూసి చెప్పాలి, నీతో మాట్లాడితే ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. నాకున్నటువంటి క్వశ్చన్స్ అందరికీ అన్నిటికీ నీ యొద్ద నుండి జవాబు వస్తున్నది. నేను మరణమును గురించి ఆలోచించి నేను నడుస్తుంటే నీవు మాట్లాడితే నాలోనికి జీవం ట్రాన్స్ఫర్ అయింది. భయముతో నేను ఉండను, నీ మాట్లాడితే భయం తొలగిపోయింది. నీ స్పర్శలో నేను ఒకటి అనుభవిస్తున్నాను. నీ నీడబడితే నాలో ఉన్నటువంటి వ్యాధులు మొత్తం తొలగిపోవచ్చున్నది. ఓ చెప్పనక్కరలేదు, ఆమేన్. నీవు ప్రవచించనక్కర్లేదు, నీవు ఉపదేశించనక్కర్లేదు. క్రీస్తు ఎవరో నీ నుండి నేను అర్థం చేసుకున్నాను. ఐ నో దేర్ ఇస్ లైఫ్ ఇన్ మీ బికాస్ ఆఫ్ యు అని ఇతరులు సాక్ష్యం ఇస్తున్న లెవెల్లోనికి రావటం సాధ్యమైతే వారే క్రైస్తవులు.